అలాంటి దెబ్బే నిన్ను కొట్టాలని ఈ పెళ్లి డ్రామా ఆడాను. బావగారు సీన్ అర్థమైన తర్వాత కూడా బావగారు నా చెల్లెలికి అన్యాయం చేయొద్దు అని బతిమాలతావేంటి కుమార్? మిస్టర్ శ్రీనివాస్, ప్రేమించిన దాన్ని పెళ్లి దాకా తీసుకొచ్చి మోసం చేస్తావా? ఈ రోజు నువ్వు రాజకీయ నాయకుడవైనా రౌడీ షీటర్గా ఉన్న రోజుల్లో పోలీస్ దెబ్బలు చాలా తినుంటావు. ఆ దెబ్బలు ఎలా ఉంటాయో మీ వాడికి చెప్పు. బ్లడ్ బయటకి రాకుండా, బోను విరిగిపోకుండా, టోటల్ బాడీ ఎందుకు పనికి రాకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎట్టించొచ్చి కొడతాను. నీ తమ్ముడు షేపులు మాత్రం మారకుండా కొడతాను. కొట్టి మరీ ఈ పెళ్లి జరిపిస్తాను. నీ ఎవడు తుప్పులుగా భయపడ్డానికి నీ కింద పనిచేసే బీట్ కానిస్టేబుల్ కాదు, పొలిటీషియన్ గా మారిన గూండానే. నువ్వు పొలిటీషియన్ గా మారిన గూండావైనా, పక్కలేసేవాడిగా మారిన బ్రోకర్ వైనా, సిన్సియర్ పోలీస్ మూతి మీద మీసంలో వెంట్రుకు కూడా పీకలే. పీకబట్టే కదా కుమార్ చెల్లెల్ని చీకొట్టి మా తమ్ముడికి మరో పెళ్లి చేయబోతున్నాను. చెయ్యనిస్తే ఇంకా నా మగతనమేముందో. ఇంకేంటి నువ్వు చేసేది? 5 నిమిషాల్లో పెళ్లి కొడుకుగా పీటల మీద ఉంటాడు నా తమ్ముడు. పసుపు బట్టలేసుకుని పీటల మీద కూర్చోగానే పెళ్ళైపోదు. మంత్రాలు చదవాలి, జీలకర్ర బెల్లం పెట్టాలి, ముహూర్త ఘడియలు రావాలి. ఆ తర్వాత తాళిబొట్టుతో 3 ముళ్ళు వేయాలి. 3వ ప్రపంచ యుద్ధం చేసుకునేంత టైం ఉంది. అంత టైంలో ఈ చిన్న పెళ్లి చేయలేనా? రేయ్ పెళ్లి కొడక, నీ లైఫ్ లో వైఫ్ అంటూ ఉంటే కుమార్ చెల్లెలే ఉంటుంది తప్ప సుబ్బారాయుడు కూతురు కాదు, డబ్బారాయుడు మరదలు కాదు. పెళ్లి కూతురు తండ్రి సార్? నేనేనండి. మీకు ఫోన్ వచ్చింది సార్. అదండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. కొంచెం అలా పక్కరండి, మాట్లాడాలి. మీరింత మోసం చేస్తారనుకోలేదు. మోసమా? మోసం కాక మరి ఏంటండి, 0.5 గాడికి నా కూతురిచ్చి పెళ్లి చేయాలని చూస్తారా? ఎవరి గురించి అండి మీరు మాట్లాడేది? మీ తమ్ముడు గురించే. మీ వాడికి నరాల్లో మూమెంట్ లేదంట, బాడీలో కదలిక లేదంట. సుబ్బారాయుడు గారు, చేతిలో రివాల్వర్ ఉన్నా బుల్లెట్ లేకపోతే వేస్ట్ అండి. మీసాలున్నా మగతనం లేనప్పుడు పెళ్ళెందుకు సార్? వాడపిల్ల గొంతు కొడానిక? ఏ వెధవండి మీకు చెప్పింది? అదంతా మీకు అనవసరం. అవునా కాదా? పచ్చి అబద్ధం. వాడు రోజుకు పిల్ల దగ్గరికి వెళ్తాడు. కావాలంటే రండి, వాడి జేబులో నిరోధ ప్యాకెట్ చూపిస్తాను. ఈరోజు జేబులో ఉండడానికి ఏమోనండి, ఆడపిల్లల ముందు బిల్డప్ కి జేబులో పెట్టుకుని ఉంటాడు. ఈ పెళ్లి జరగాలంటే మీరు నేను చెప్పినట్టు వినాల్సిందే. చిచ్చి, పోయి ఒక బ్రోకల్ దగ్గర నా మగతనాన్ని నిరూపించుకోవాలా? అప్పుడు వెళ్ళి నేను మగాడని సర్టిఫికేట్ ఇస్తే నాకు పిల్లనిస్తారా? నేనేమైనా 0.5 గాని అనుకున్నారా? చచ్చా, ఆ మాట అంటానికి అది గుండె ట్యాంకు బండ. కాకపోతే ఇలాంటి రెడ్ లైట్ కండిషన్స్ కి నేను చచ్చిన ఒప్పుకోను. అలా ముందుకేస్తే నిజంగానే నిన్ను విరాటపురంలో బృహన్నల టైప్ అనుకుంటారు. చెప్పిన ఇన్ కేస్ మీ మీద మీకేదైనా అనుమానం ఉంటే ఈ చెవులో చెప్పండి. బెజవాడ బెంజి సర్కిల్ దగ్గర ఉన్న సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సమరం గారి దగ్గరకు తీసుకెళ్తాను. అయితే ఒప్పేసుకోండి, అమ్మాయిని కూడా వాళ్ళే బుక్ చేశారు. 1/2 నిమిషం కళ్ళు మూసుకుంటే 60 లక్షలు బెనిఫిట్. మీరు కాదన్నారనుకో, నిజంగానే మీకు నరాల్లో పవర్ కట్టున్న కారణంగా పెళ్లి ఆగిపోయిందని పెద్ద గొడవ అయిపోద్ది, మార్కెట్లో మీ వాల్యూ పడిపోద్ది. అందుకని నా మాట విని ప్రొసీడ్ అయిపోదాం పదండి. ఇదే ఫస్ట్ టైమా? సూపర్ జోక్ అండి బాబాయ్, సూపర్ జోక్. ఫస్ట్ టైం అంట. సెంచరీలు కొట్టాడు. పోయి మాకు కుర్రాడికి బాడీలో మూమెంటే లేదంటగా? ఉందో లేదో ఇప్పుడే నిరూపిస్తానే. నువ్వు బయటికి ఎయిడ్స్ కి రక్షణ ఇస్తుంది నిరోధ్. ఎక్కడ ఉందో సేఫ్టీ అక్కడే ఉంది. సరే వెళ్ళు. చూద్దాంలే పద. థాంక్స్. టాటా, సీ యూ, బై బై. అటు పెద్దాపురం, ఇటు గండిపేట. అబ్బో, ఏంటి బట్టలు విప్పి కూర్చున్నా? ఏం లేదు. వాడేడి? వాడెవడు? చెప్పా. ఏంట్రా, ఈ జాన్ బాబు గారికి అసలు బుద్ధి లేదు. అమ్మో, కమ్ ఆన్, క్యాచ్ హిమ్. సార్ కొంప మునిగిపోయింది. వియంకుల వారు చెప్పినట్టుగా అమ్మాయిని పంపించాడు. మనం చెప్పినట్టుగానే తమ్ముడు గారు దాని గదిలోకి వెళ్ళారు. బయట నేను లోపల తను బట్టలు ఇప్పుకొని రెడీగా ఉన్నాము. అంతే, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ సీతారామరాజు వచ్చాడు. అండర్వేర్ తున్న తమ్ముడు గారిని యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్లాడు. అలాగే. కుమార్ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? తీసిన ఫోటో న్యూస్ పేపర్లో వేయించమంటావా? ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ చాలా చూశాను.
ఏంటి కానిస్టేబుల్ చేత కొట్టిస్తావా? సార్ శ్రీనివాస్ యాదవ్ బెయిల్ పేపర్స్ తో వస్తున్నాడంట. నా తమ్ముడు ఎక్కడరా? ఇప్పుడు దాకా ఇక్కడే స్మాల్ కోటింగ్ అయిందండి. మీరు బెయిల్ పేపర్ తో వస్తున్నారని తెలిసిందండి. అర్జెంట్ గా నారాయణ కూడా స్టేషన్ మార్చేశారండి. ఈ పాటికి అక్కడ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటుందండి. మీరు తొందరగా వెళ్ళండి, లేకపోతే అక్కడ పత్తర కింద కొట్టి ఇత్తలు చేసేస్తారండి. శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోండి. నా తమ్ముడు ఎక్కడ? ఇప్పుడే ఈ స్టేషన్ లో కోటింగ్ పూర్తయింది. ఈ పాటికి రాజనగర్లో 2వ కోటింగ్ మొదలై ఉంటుంది. చెప్పు, శిరీషను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోను. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ 2వ కోటింగ్ పూర్తయిందండి. ఈ పాటికి ఇందిరానగర్ లో 3వ కోటింగ్ మొదలై ఉంటుందండి. నా తమ్ముడు ఎక్కడ? ఇక్కడ 3వ కోటింగ్ అయిపోయిందండి. ఈ పాటికి అమీర్పేటలో 4వ కోటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కోటింగ్ అయిపోయింది. నాకు తెలుసు. ఎక్కడ తీసుకెళ్లాడో చెప్పు. సీతారామరాజు సొంత ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు? అన్ని స్టేషన్లో కోటింగ్ అయిపోయింది. ఫైనల్ కోటింగ్ ఇప్పుడు తన సొంత స్టేషన్ తీసుకుంటుందా? వాడికి ఏమైనా జరిగిందో మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్ని బూడి చేస్తాడు. నువ్వెన్ని కొట్టినా నేను శిరీషను పెళ్లి చేసుకోను. ఓకే, శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వీడిని బయటికి పంపించేయండి. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇదేంటి నన్ను బయటికి వెళ్ళమని తను గన్ తీసుకున్నాడు? నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను బయటికి ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలుసా? ఎన్కౌంటర్ లో నేను లేపేయడానికి. అమ్మా, నేను చస్తే బయటికి వెళ్ళను. నువ్వు శిరీషను పెళ్లి చేసుకోనక్కర్లేదు. వెళ్ళు బయటికి. నేను వెళ్ళను. మీరు చెప్పినట్టుగానే శిరీషను పెళ్లి చేసుకుంటారు. రక్తం తుడుచుకో. చొక్కాలు పట్టుకున్నా, బూతులు తిట్టినా చూస్తూ ఊరుకోవడానికి ఇది పట్నం బజార్ కాదు మిస్టర్, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. పెళ్లి కొడుకు అన్నాక నలుగు పెట్టడం చూసే గానీ ఇలా నలగొట్టి పెళ్లి కొడుకుని చేయడం నేను ఆంధ్రలో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. సీతారామరాజు కొట్టిన టైప్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలండి. బొమ్మికి ఇరగదు, బ్లడ్ బయటికి రాదు, ఎక్స్రే కూడా అందకుండా లోపలంతా ఖైమ ఖైమ అయిపోద్దండి. అవునండి, పంప తీసి నరాలేం కట్టవలేదు కదా? మ్యారేజ్ లైఫ్ కి ప్రాబ్లం అండి బాబు. చీపో కాదు, సీరియస్ గా ఆలోచించాల్సిన మ్యాటర్. ఒక కన్ను పోయిందనుకోండి, 2వ కన్ను ఉంటది. ఒక లెగ్ పోయిందనుకోండి, 2వ లెగ్ ఉంటది. మగతనానికి మాత్రం అసలు ఆల్టర్నేటివే ఉండవు. మీరు మీ ఫ్యామిలీ ఆహా ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఏమండే, హాల్లో పెడతాను, వచ్చిపోయే వాళ్ళు చూసుకుంటారు. కొత్త పెళ్లి కూతురారా, నీ ఎడంకాలు ముందు పెట్టిరారా, కులపతి గుణసతి రారా, నీ ఎక్కడికి వెళ్తున్నావు? మన తమ్ముడు గారి ఫ్యామిలీని తీసుకురావడానికండి. మన ఇంట్లో ఆ 3 నిద్రలు చేయించదు. అమ్మో, నా బాల్ పెన్ ఇరిగిపోయింది. ఏంటంటే అనవసరం కొట్టారు? లేకపోతే దాంతో కాపురం చేయించమంటావా? ఆ పిల్ల పసుతాడు కట్టాడు కదండి. మరి దాని మెళ్ళలో పడింది పసుపుతాడు కాదురా, ఉరితాడు. అది ఇంటికొచ్చి నా తమ్ముడితో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తా. గుడ్ మార్నింగ్ సార్. రారా కూర్చో. హాయ్. నీకోసం ఎదురు చూస్తున్నా. వీటిలో నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేయి. నాకు నచ్చిన శారీయా?
ఎస్, ఏ చీర కడితే నువ్వు బాగుంటావో ఆ చీర సెలెక్ట్ చేయి. ఇన్నాళ్ళకి నా మీద లవ్ పుట్టిందనమాట. సార్, ఈ చీర నాకు బాగుంటుంది కదా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ విశేషం? చీరలు చూస్తున్నారు? భార్గవి, నువ్వు శారీస్ లైక్ చేస్తావా, పంజాబీ డ్రెస్ లైక్ చేస్తావా? ఐ లైక్ శారీస్. గుడ్. రేటు గురించి ఆలోచించద్దు, వీటిలో మంచి శారీ సెలెక్ట్ చేయి. పక్కన మరో లేడీ ఉన్నా నా టేస్ట్ అడిగి మరీ చీర సెలెక్ట్ చేసుకోమన్నారంటే డెఫినెట్గా నా కోసమే అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సారీ, కొంచెం జరుగుతారా? ఐ లైక్ దిస్ శారీ సార్. ఇద్దరు చిరో చీర సెలెక్ట్ చేసుకుంటున్నారేమిటి సార్? ఇద్దరికి లైన్ వేస్తున్నాడేమో.